ప్రయాగ్రాజ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. అటు పుణ్య స్నానాలతో పాటు తొక్కిసలాట కారణంగా ఇప్పుడు నేషనల్ వైడ్గా మహాకుంభమేళా గురించి చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం ఇప్పుడు పుణ్య స్నానాల కోసం వచ్చిన భక్తులతో కిటకిటలాడుతోంది. మౌని అమావాస్య కారణంగా భక్తుల తాకిడి విపరీతంగా మారిపోయింది. అక్కడ మౌని అమావాస్య పురస్కరించుకుని పుణ్య స్నానాలు ఆచరించేందుకు త్రివేణి సంగమం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు రాగా తొక్కిసలాట జరిగింది. అక్కడ ఘటనలో 50 మందికి పైగా భక్తులకు గాయాలైనట్లుగా తెలుస్తోంది. వెంటనే స్పందించిన సిబ్బంది వారిని అంబులెన్స్లో సమీప హాస్పిటల్స్కి తరలించారు. అయితే ఎంతమంది భక్తులకు గాయాలయ్యాయి, ఎవరైనా మృతి చెందారా అనే విషయాలపై ఎలాంటి క్లారిటీ లేదు. యూపీ ప్రభుత్వం కూడా ఎలాంటి అధికారిక ప్రకటనను ఇంతవరకు రిలీజ్ చేయలేదు. అయితే భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. అక్కడ ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమ ప్రాంతానికి భక్తులు కోట్లలో వచ్చారు. అయితే కుంభమేళా వద్ద ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, తొక్కిసలాట ఎఫెక్ట్ ఏమైనా ఉందా లేదా, పుణ్య స్నానాలపై ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకునేందుకు బిగ్ టీవీ ప్రయాగ్రాజ్లో ల్యాండ్ అయింది. తొక్కిసలాటలో అమృత్ స్నాన్ రద్దు చేసుకుంటూ నిర్ణయం తీసుకున్నారు సాధువులు. కానీ అఖాడా అధిపతులతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. అనంతరం అఖాడాలు తమ నిర్ణయం మార్చుకుని అమృత్ స్నాన్ ఆచరించాలని నిర్ణయించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. అమావాస్య సందర్భంగా పెద్ద ఎత్తున భక్తుల తాకిడి వస్తుంది. మనం సెక్టార్ 17 దగ్గర ఉన్నాము. చూడొచ్చు, ఈ ఘాట్ దగ్గర పెద్ద ఎత్తున అర్ధరాత్రి నుంచి కూడా ఇదే స్థాయిలో భక్తులు స్నానాలు చేస్తున్నారు. తొక్కిసలాట ఘటన జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మళ్ళీ అలాంటి ఘటన జరగకుండా ముందస్తుగా భక్తులను కొద్దిగా బ్రేక్ చేస్తూ వదులుతున్నారు ఘాట్ వద్దకు. ఎందుకంటే ఒకేసారి వందల సంఖ్యలో, వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఒక్కొక్క ఘాట్ దగ్గర భక్తులు వచ్చి స్నానాలు చేస్తున్నారు. రాత్రి 2 గంటల నుంచి ఇప్పటి వరకు ఇదే స్థాయి కొనసాగుతుంది. ఈ రోజంతా కూడా పెద్ద ఎత్తున భక్తులు స్నానం ఆచరించే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్టే అధికారులు ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా 10 కోట్ల మంది జనాభా వస్తారనుకున్నారు. కానీ 15 కోట్లు దాటి ప్రయాగ్రాజ్ ఘాట్ల వద్దకి ప్రజలు చేరుకున్నారు. నిన్న ఈ రోజు ఇంకా తాకిడి కొనసాగుతూనే ఉంది. ప్రయాగ్రాజ్కు అన్ని రూట్లు కూడా ట్రాఫిక్ జామ్ అయ్యాయని చెప్తున్నారు. ఇటు నుంచి తిరిగి వెళ్లే ప్రజలు కూడా, ఎందుకంటే భక్తులు స్నానం చేసిన తర్వాత ప్రయాగ్రాజ్ నుంచి వెంటనే వెళ్ళిపోవాలని చెప్పి చెప్తున్నప్పటికీ కొంతమంది ఇక్కడే ఉంటున్నారు. స్నానాలు చేయడం కొద్దిగా ఆలస్యం కావడంతో భక్తులు లేటుగా ఆ ఘాట్ల వైపు వచ్చే దారులన్నీ కూడా ట్రాఫిక్ జామ్ అయ్యాయని చెప్పేసి తెలుస్తుంది. అయితే ఉదయం జరిగిన ఘటనతోనే పోలీసులు ఇటు అధికారులు అప్రమత్తమయ్యారు. మళ్ళీ తొక్కిసలాట ఘటన జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు మధ్య కొంతమంది సాధువులు కూడా స్నానానికి వచ్చినప్పుడు వారికి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలకి కూడా ముఖ్యంగా సూచనలు చేస్తున్నారు. మొత్తం పోలీసులు వెంటనే స్నానాలు చేసి ఇక్కడ నుంచి వెళ్ళాలని చెప్పేసి కూడా మైక్ లో అనౌన్స్ చేస్తున్నారు. ఒక్కసారిగా ఇలాంటి ఘటన ప్రయాగ్రాజ్ లో జరగడంతో అధికారులంతా అప్రమత్తమయ్యారు. ఇటు PM నరేంద్ర మోడీ కూడా ఈ ఘటన పైన యోగి ఆదిత్యనాథ్ ని అడిగి విషయం తెలుసుకోవడం జరిగింది. పరిస్థితిని సమీక్షించి తెలుసుకోవాల్సిన చర్యలపై కూడా వెంటనే అధికారులు ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే దాదాపు రోజు కోట్ల మంది ప్రయాగ్రాజ్ వైపు స్నానం చేయడానికి ఈ త్రివేణి సంగమంలో స్నానం చేయాలని చెప్పేసి కూడా భక్తులు వస్తున్నారు. ఎందుకంటే ఈ కుంభమేళలో ఈ త్రివేణి సంగమంలో స్నానం చేస్తే వచ్చే పుణ్యం ఎప్పుడు అంత పుణ్యం వస్తుందని చెప్పేసి కూడా భక్తులు భక్తి శ్రద్ధలతో స్నానం ఆలకిస్తున్నారు. మౌని అమావాస్య
సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా భక్తులు అన్ని దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి కూడా రావడం జరిగింది. తెలుగు ప్రజలు కూడా పెద్ద ఎత్తున కుంభమేళకు వచ్చారు. కుంభమేళకు వచ్చిన వారిలో యువత సంఖ్య కూడా పెద్ద సంఖ్యలో ఈసారి కనబడుతుంది. ఎందుకంటే ఎక్కువగా 20 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉన్న యువత ఎక్కువగా కుంభమేళకు వచ్చారు. ఇక పెద్దలు ఇప్పటికే కొంతమంది అఖాడాలకు సంబంధించిన మహారాజులందరూ కూడా స్నానాలని ఎందుకంటే నిలిపివేసుకోవడం జరిగింది. ఈరోజు ప్రయాగ్రాజ్ లో భారీ ర్యాలీ కూడా ఉండేది. ఆ ర్యాలీని కూడా ఆపివేయడం జరిగింది. ఎందుకంటే భక్తులకు ఇబ్బంది కలగకుండా ముందు వారు స్నానాలు చేసి ఇక్కడ నుంచి వెళ్ళాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే ప్రశాంతంగా ఆ కుంభమేళలో భక్తులు స్నానం చేస్తున్నారు. ఇంకా మళ్ళీ ఇలాంటి ఘటనలు తొక్కిసలాట ఘటనలు జరగకుండా పూర్తిగా పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు. నెమ్మదిగా ఘాట్ల వైపు ప్రజల్ని వదులుతున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా దూసుకువచ్చే ప్రయత్నం భక్తులు చేస్తున్నారు కాబట్టి అలా దూసుకురాకుండా పోలీసులని పెట్టి నియంత్రించి ఒక్కొక్కరిగా నెమ్మదిగా ఘాట్ల వైపు పంపిస్తున్నారు. ప్రస్తుతం అయితే కంట్రోల్లోనే ఉందని చెప్తున్నారు. ఇంకా ఈ రోజు రాత్రి వరకు కూడా ఇదే సిచ్యువేషన్ కొనసాగే అవకాశం కనబడుతుంది. ప్రయాగ్రాజ్ నుంచి బిగ్ టీవీ సురేష్, నేను ప్రత్యేకంగా ఈ కథనాన్ని అందిస్తున్నాను. తొక్కిసలాటకు కారణం మౌని అమావాస్య. అమావాస్య రోజులను పుణ్య ఘడియల్లో భక్తులు స్నానం ఆచరించాలని చూడడం, అందరూ పవిత్ర సంఘం వద్దకే వెళ్లాలని అనుకోవడం, అలా అనేక కారణాలు తొక్కిసలాటకు కారణమయ్యాయి. కానీ ఇవేవి కూడా భక్తుల పుణ్య స్నానాలను మాత్రం ఆపలేదు. మామూలుగా 10 కోట్ల మంది వరకు వస్తారని అంచనా వేస్తే ఈ సంఖ్య మరింత భారీగా పెరిగింది. ప్రయాగ్రాజ్లో అమావాస్య సందర్భంగా పెద్ద ఎత్తున భక్తుల తాకిడి మొదలైంది. మనం చూడొచ్చు, పూర్తిగా ఘాట్ వద్ద పూర్తిగా స్నానాలు చేస్తున్నారు. మనం సెక్టార్ 17 వద్ద ఉన్నాము. పెద్ద ఎత్తున భక్తులు స్నానాలు చేస్తున్నారు. మనం చూడొచ్చు, కోట్ల జనాలు స్నానాలు చేస్తున్నారు. అయితే ఉదయం 2 గంటల సమయంలో 1వ సెక్టార్లో తొక్కిసలాట జరిగింది. అక్కడ కొంతమంది చనిపోవడం జరిగింది. వెంటనే పోలీసులు అప్రమత్తమై మొత్తం ఆ వేలన్నిటిని కూడా మొత్తం కంట్రోల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పొద్దున అందరు భక్తులందరూ కూడా బ్రహ్మముహూర్తంలో స్నానం చేయాలని చెప్పేసి తొక్కిసలాట జరిగిందని చెప్పేసి కూడా అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే ఇప్పుడు మొత్తం ఎవరైతే ప్రయాగ్రాజ్కి సంబంధించిన ఘాట్స్ వైపు ఇప్పటికే కోట్ల మంది ప్రజలు ఎంటర్ అయిపోయారు. ఇప్పటికే 10 కోట్ల అని అంచనా వేసుకున్నప్పటికీ 15 కోట్లు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మొత్తానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఈ ఘటన జరగడంతో తీవ్ర విషాదం నెలకొంది. అయితే భక్తులు ఇప్పుడు స్నానాలు అయితే కొనసాగిస్తున్నారు. మొత్తం మనం చూడొచ్చు, ప్రస్తుతం సెక్టర్ 17 దగ్గర ఉన్నాము. కంట్రోల్ రూమ్ ద్వారా పోలీసులు ఎప్పటికప్పుడు మొత్తం పర్యవేక్షణ చూస్తున్నప్పటికీ మనం చూడొచ్చు. అయితే ఒక్కసారిగా మొత్తం ఈ చూపించే ప్రయత్నం చేస్తాను. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఈ కవరేజ్ని చేస్తుంది. ఘాట్ల వద్ద మొత్తం కోట్ల సంఖ్యలో జనాభా కనబడుతున్నారు. రాత్రి 2 గంటల నుంచి మొత్తం ఇదే పరిస్థితి నెలకొంది. పూర్తిగా అన్ని ఘాట్ల వద్ద దాదాపు ప్రయాగ్రాజ్లోని మొత్తం అన్ని ఘాట్ల వద్ద కూడా ఇదే తాకిడి కనబడుతుంది. అయితే ప్రస్తుతం అయితే అది కంట్రోల్ అయింది. ప్రస్తుతం నెమ్మదిగా భక్తులు స్నానాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు మళ్ళీ జరగకుండా బందోబస్తు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపైనే ప్రధానమంత్రి అదేవిధంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా సమీక్ష మాట్లాడి తెలుసుకున్నారు. అసలు దీనికి ఎలా జరిగింది, దీనికి గల కారణాలు ఏంటి, అధికారుల నిర్లక్ష్యం ఏమన్నా ఉందా అనే దానిపై కూడా ప్రధానమంత్రి యోగితో మాట్లాడి ఫోన్లో తెలుసుకోవడం జరిగింది. ఇప్పటికీ 4-5 సార్లు ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెప్పించుకోవడం జరిగింది. ఇటు అధికారుల తప్పిదం ఏమన్నా ఉంటే వారిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుంది. అయితే పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఉదయాన్నే 2:30 గంటల నుంచి 5 గంటల లోపు బ్రహ్మముహూర్తంలో స్నానం చేయాలని చెప్పేసి ఒక్కసారిగా తాకిడి రావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే భక్తులు అందరూ కూడా కుంభమేళలో అమావాస్య రోజు స్నానం చేస్తే పుణ్యం వస్తుంది. అదేవిధంగా ఈ కుంభమేళలో ఏదైతే త్రివేణి సంగమం మనం చూస్తున్నటువంటి త్రివేణి సంగమం వద్ద పూర్తిగా ఇక్కడ స్నానం చేస్తే ఈ కుంభమేళ సమయంలో దేవుళ్ళు అమృతం చిలికినప్పుడు ఇక్కడ ఇది అమృతంగా మారిపోతుంది అని చెప్పేసి కూడా ఈ కుంభమేళ సమయంలో ఈ నది అంతా కూడా అమృతంగా మారిపోతుంది. కాబట్టి ఇక్కడ స్నానాలు చేయడానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి సొంత వాహనాలతో పాటు ఫ్లైట్లో, రైల్లో అనేక సదుపాయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాబట్టి వీటన్నిటిని కూడా ప్రజలు, భక్తులు వినియోగించుకుంటున్నారు. కానీ ఈ రోజు జరిగిన తొక్కిసలాటలు, ఎందుకంటే 13వ తేదీన కుంభమేళా ప్రారంభమైంది, ఇప్పటి వరకు కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగలేదు. కానీ ఈరోజు అమావాస్య, మౌని అమావాస్య సందర్భంగా భక్తులందరూ కూడా స్నానాలు చేయడానికి సంబంధించి పూర్తిగా ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో
దాదాపు ఎంతమంది చనిపోయారు అనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 17 మంది అంటున్నారు, 20 మంది అని చెప్తున్నారు. పెద్ద ఎత్తున 50 మంది వరకు కూడా గాయపడ్డట్టు తెలుస్తుంది. హుటాహుటిన అంబులెన్స్లన్నిటిని కూడా తెప్పించి ఇక్కడి నుంచి పూర్తిగా ఎవరైతే గాయపడ్డారో వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. మనం ఒకసారి ఇదైతే గంగా నది దగ్గర ఎగ్జిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రమాదం జరిగితే ఈ ఎగ్జిట్ ద్వారా పూర్తిగా వెంటనే అంబులెన్స్లని సిటీలోకి అలో చేసే విధంగా కొన్ని ఎగ్జిట్లను ఏర్పాటు చేశారు. ఈ నదిపైనే కృత్రిమంగా బ్రిడ్జిని నిర్మించి ఇక్కడ నుంచి పూర్తిగా బయటికి అంబులెన్స్ పోయే విధంగా చేశారు. కానీ కుంభమేళ మొత్తం కూడా దాదాపు కోట్ల మందితో నిండిపోయింది. ఇప్పటికే 15 కోట్ల మంది జనాభా దాదాపు పుణ్యస్థానాలు ఈ ఒక్కరోజు చేయడానికే వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రయాగ్రాజ్ వచ్చే రూట్లన్నీ కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయాయి. మొత్తం దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ కుంభమేళకి వచ్చి ఈ రోజు మౌని అమావాస్య రోజు షైన్ స్నానం చేస్తే ఎంతో పుణ్యం దక్కుతుందని చెప్పేసి కూడా ప్రజలంతా ఇక్కడికి రావడం జరిగింది. మనం చూడొచ్చు ఇక్కడ పడవలను గజ ఈతగాళ్లను కూడా నదిలో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అనుకోని ఘటన వల్ల ఇంతమంది చనిపోవడం ఇక్కడ దురదృష్టంగా చెప్తున్నారు. ప్రస్తుతం ఇంకా కొనసాగుతుంది. పుణ్య స్నానాలు చేస్తున్నారు. అమావాస్య సందర్భంగా కుంభమేళలో ఈ స్నానం చేస్తే ఎంతో అదృష్టం వస్తుందని చెప్పేసి కూడా భక్తులు భావిస్తున్నారు. అదేవిధంగా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా ఈ కుంభమేళ రోజు అమావాస్య రోజు ఇక్కడికి వచ్చే భక్తులతో పాటు తెలుగు రాష్ట్ర ప్రజలను కూడా ఎంతో మందితో మాట్లాడిపించింది. అన్ని ఏర్పాట్లు మంచిగా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైపోయారు. ఇక్కడ యాత్రికుల క్షేమాలు తెలుసుకోవడానికి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు ఫోన్లు చేస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటారు. ఎందుకంటే కుంభమేళలో తొక్కిసలాట జరిగిందని చెప్పేసి ఒకేసారి వార్తలు రావడం, తమ వాళ్ళు ఎవరైనా అందులో మరణించారా, గాయపడ్డారా, సెల్ ఫోన్లు కూడా సిగ్నల్స్ పనిచేయట్లేదు కాబట్టి అందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. కాబట్టి మృతి చెందిన వారు ఇక మీద మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కూడా ప్రభుత్వం వెంటనే సమీక్ష చేస్తుంది. అధికారులను కూడా అప్రమత్తం చేసింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన, ఎందుకంటే మళ్ళీ తొక్కిసలాటల ఘటన జరగకుండా క్రౌడ్ ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ లెక్కకు మించి కుంభమేళకు రావడంతోనే ప్రమాదం జరిగినట్టు అధికారులు అయితే అంచనాకు వచ్చారు. దాదాపు ప్రతిరోజు ఇదే కోటి 2 కోట్లు 3 కోట్లు. కానీ ఈ రోజు అమావాస్య సందర్భంగా దాదాపు 15 కోట్ల మంది ప్రయాగ్రాజ్లోని అన్ని ఘాట్ల వద్ద పుణ్యస్నానాలు చేస్తున్నట్టు పోలీసులు చెప్తున్నారు. కానీ ఈ రోజంతా అమావాస్య నిన్న రాత్రి నుంచి మొదలైంది కాబట్టి రోజంతా కూడా అమావాస్య ఉంటుంది. రోజు రాత్రి వరకు కూడా స్నానాలు చేయొచ్చు. కానీ ఒకేసారి బ్రహ్మ ముహూర్తంలో ప్రజలందరూ రావడంతోనే ఇలాంటి ఉద్రిక్తత నెలకొందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఇంకా పుణ్యస్నానాలు చేస్తూ ఉన్నారు ప్రజలు. మనం చూడొచ్చు. దేనికంటే ప్రస్తుతం ఇంకా ప్రయాగ్రాజ్ లో ఆ స్నానాలు కొనసాగుతున్నాయి కంట్రోల్లో. ఎందుకంటే మళ్ళీ తొక్కిసలాటలు జరగకుండా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఏదైతే దీనికి సంబంధించి ప్రస్తుతం ప్రయాగ్రాజ్కి సంబంధించి ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు మళ్ళీ జరగకుండా, తొక్కిసలాటలు కూడా మళ్ళీ జరగకుండా అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. యోగి కూడా PM కూడా ఇప్పటికే ఈ ఘటనపై పూర్తిగా ఆరా తీస్తున్నారు. మళ్ళీ తొక్కిసలాట ఘటన కూడా ఎలా చర్యలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకా చాలా రోజు అంటే దాదాపు నెల పైన ఈ కుంభమేళ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ నెల అంతా కూడా ఇదే క్రౌడ్ కొనసాగే అవకాశం ఉంటుంది. ఓవర్ టు స్టూడియో. 17 సెక్టార్లో జనాలు ఇంత భారీగా వస్తారని యూపీ ప్రభుత్వానికి ముందే తెలుసు. మరి ఇన్ని విషయాలు తెలిసి కూడా ఏర్పాటు సరిగ్గా చేయలేకపోయిందా యూపీ సర్కార్? అక్కడికి వచ్చిన భక్తులు చెప్తున్నదేంటి? కుంభమేళలో మౌని అమావాస్య సందర్భంగా కుంభమేళకు కోట్లాది భక్తులు పోటెత్తారు. పుణ్య ఘాట్ల వద్ద స్నానాలు చేస్తున్నారు. అర్ధరాత్రి 2 గంటల నుంచే స్నానాలు చేస్తున్నారు. తొక్కిసలాట జరగడంతో కొంతమంది మృతి చెందారు, మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో యూపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. కొంతమంది భక్తులను కూడా ఎక్కడికక్కడ స్టాప్ చేసేసి ఉన్న వాళ్ళందరినీ కూడా స్నానాలు చేస్తున్నారు. ఎవరైతే స్వామీజీలు అఖాడాలకు సంబంధించిన పెద్దలందరూ కూడా ఈ స్నానాలన్నీ కూడా రద్దు చేసుకోవడంతో ముందు వచ్చిన భక్తులందరూ కూడా స్నానాలు చేయాలి. దానికి సంబంధించి ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా 10 కోట్లు వరకు భక్తులు వస్తారని అంచనా వేసినప్పటికీ ఒక్కరోజే 15 కోట్లకు పైగా భక్తులు రావడంతో ఒక్కసారిగా కిక్కిరిసిపోయింది. ఇసుకరిస్తే రాలినంత జనాలతో నిండిపోయింది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది తెలుగు భక్తులు ఉన్నారు. కుంభమేళలో స్నానం చేశారు. ఈరోజు అమావాస్య సందర్భంగా ఎంతో పుణ్యం వస్తుందని చెప్పేసి కూడా తెలుగు భక్తులు ఏపీ తెలంగాణ నుంచే కాకుండా ఇటు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి కూడా భక్తులు కుంభమేళానికి పోటెత్తారు. ప్రయాగ్రాజ్ అన్ని వీధులన్నీ కూడా మనం ఒకసారి చూస్తే అవన్నీ కూడా ఇప్పటికీ కూడా ఏదైతే రాత్రి 2 గంటల నుంచి ఇప్పటి వరకు ఇదే ఫ్లోటింగ్ కనబడుతుంది. లక్షల కోట్ల మంది ప్రతి ఘాట్లో భక్తులు స్నానానికి వెళ్తున్నారు, వస్తున్నారు. మనం చూడొచ్చు, ఒకవైపు వస్తున్న వాళ్ళు, మరోవైపు వెళ్తున్న వారు. అయితే తెల్లవారుజామున 2 గంటలకి బ్రహ్మముహూర్తంలో స్నానం చేయాలని చెప్పేసి భక్తులు ఎక్కువగా
ఘాట్ల దగ్గరికి రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఒక్కసారిగా అక్కడ జనాలంతా కూడా భక్తులు స్నానం చేయడానికి ఘాట్ వైపు దూసుకొచ్చే ప్రయత్నంలో అక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. అక్కడే ఉన్న పోలీసులు వారందరినీ కూడా ఎవరైతే గాయపడ్డారో వారిని హుటాహుటిన అంబులెన్స్లలో హాస్పిటల్కి తరలించడం జరిగింది. ప్రస్తుతం పరిస్థితి అంతా కంట్రోల్లోకి వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. కానీ వచ్చే భక్తులందరూ కూడా ఈ రోజు కాకుండా రేపు రావాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రయాగ్రాజ్కి వచ్చే దారులన్నీ కూడా మూసేసి ప్రస్తుతం ఉన్న వారందరినీ కూడా స్నానాలు చేసి ఇక్కడ నుంచి ప్రయాగ్రాజ్ నుంచి పంపిస్తున్నారు. అయితే కొంతమంది తెలుగు భక్తులు ఉన్నారు ఇక్కడ, ఒకసారి మాట్లాడదాం. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు, ఈ రోజే స్నానం చేయడానికి గల కారణాలు ఏంటి? యాక్చువల్గా మేము 3 రోజుల స్నానం ప్లాన్ చేసుకొని వచ్చాను. 27వ తారీఖు లక్నోకు ఫ్లైట్లో వచ్చి హైదరాబాద్ నుంచి, అక్కడ నుంచి బస్సుకు వచ్చి బస్సు నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 కిలోమీటర్ల కాలినడకతో రావాల్సి వచ్చింది. నిన్న మధ్యాహ్నం స్నానం చేశాము. నిన్న ఇంత క్రౌడ్ లేదు. ఈరోజు మార్నింగ్ ఇక్కడే డుంగ్ మహారాజ్ ఆశ్రమంలో మాకు చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ మాకు ఆశ్రమం ఇచ్చారు. తర్వాత మేము మార్నింగ్ 7-8 అప్పుడు చూస్తే విపరీతమైన రద్దీ ఉంది. ఇది 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్న కుంభమేళ కాబట్టి సనాతన ధర్మం మీద ఉన్న అత్యంత గౌరవంతో హిందువులు ప్రతి ఒక్కరూ ప్రపంచవ్యాప్తంగా మనకు ఇక్కడికి చేరుకోవడం వల్లనే కొద్దిగా క్రౌడ్ కోట్లలోకి రీచ్ అయిపోయింది. ఇది ముందుగా తెలిసిన విషయమే. 10 కోట్ల వరకు రావచ్చు అని చెప్పి తొక్కిసలాట జరిగింది కదా ఘాట్ల వద్ద, తెలిసిందా మీకు? తెలిసింది. తెలిసినా ఇంకా మనం ఏంటంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మనం పర్టికులర్గా తెలుగు వాళ్ళకు అయినా మిగతా వాళ్ళకైనా నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా క్రౌడ్ ఎక్కువ ఉన్న చోట కొంచెం ఆగి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఈరోజు మొత్తం అమావాస్యనే కాబట్టి సాయంత్రం వరకు ఎప్పుడు చేసినా ఏమీ కాదు. మొత్తం ఈ 46 రోజుల్లో ఏ రోజు చేసినా మంచిగా ఉంటుంది. ఈ అమావాస్యకు ఇంకంత ప్రాముఖ్యత ఉంది. సో కాబట్టి దీంట్లో ఉదయం 4 గంటల నుంచి నిజంగా మీరు అన్నట్టు కొద్దిగా తొక్కిసలాట జరిగిందని చెప్పేసి మాకు లోపల నుంచి అలో చేయలేదు పోలీసులు. గేట్ల దగ్గరనే ఆపేశారు, లోపలనే ఆపేశారు మమ్మల్ని. సరే అని చెప్పేసి నేను కొంచెం టైం ఫ్రీ అయిన తర్వాత 8-8:30కు టైం తీసుకొని వెళ్ళాను. కొద్దిగా రానుపోను రస్తలో చాలా, ఎందుకంటే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఆపోజిషన్ ఫ్లో ఎక్కువ ఉంది. ఒక్కసారిగా లక్షల్లో ఉంటేనే ఊహించుకోలేము, అలాంటిది కోట్లలో ఉన్నప్పుడు వీ కెన్ ఇమాజిన్ ద క్రౌడ్ హౌ మచ్ ఇట్ ఈజ్. సో కాబట్టి దాంట్లో కొంత చూసి సంయమనంతో, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే కొద్దిగా వాళ్ళని సేఫ్టీగా తీసుకోవాలి. స్నానాలకు వెళ్ళే వాళ్ళు ఎక్కువ బ్యాగేజ్ లేకుండా వెళ్తే బాగుంటుంది. కొంచెం జాగ్రత్త వహిస్తే ఎటువంటి ప్రాణహాని కానీ ఎటువంటి ప్రాణ నష్టం కానీ జరగకుండా. మీరు చెప్పండి అమ్మా, ఎక్కడ నుండి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. సనాతన ధర్మం మీద ఉన్న నమ్మకంతో మౌని అమావాస్య రోజు ఇక్కడ స్నానం చేయాలని చెప్పేసి వచ్చాము మేము. కానీ అమృత గడియల్లో స్నానం చేయాలి ఉదయం అనే ఒక సంకల్పం అయితే ఉండింది. అది ఏమిటో తెలియదు కానీ భగవంతుడు కృప వల్ల మేము అనుకున్న విధంగా తెల్లవారుజామున 4-4:30 సమయంలో వెళ్ళి స్నానము చేసుకున్నాము. జనాలు ఎంతమంది ఉన్నారు? జనాలు చాలా మంది ఉన్నప్పటికీను మనం జాగ్రత్తగా ఉంటే గిన ఏమీ కాదు. మాకు అలాంటి ప్రాబ్లం ఏమీ కాలేదు. హ్యాపీగా వెళ్ళాము, స్నానం చేసుకున్నాము, వచ్చాము. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇంతమంది కోట్ల మంది ప్రజలు వచ్చేటప్పుడు ఎవరు ఏమీ చేయలేరు. ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకొని వస్తే అంత మంచిగా జరుగుతుంది. కొంచెం నిదానం ఉంటే చాలు. మేము అలానే చేసాము, నిదానంగా వెళ్ళాము, హ్యాపీగా దర్శనం మునిగాము, వచ్చాము. మాకు ఎలాంటి అరేంజ్మెంట్స్ అన్ని కూడా ఇక్కడ చాలా బాగున్నాయి. మీరు చెప్పండి, మీరు ఎక్కడ నుండి వచ్చారు? నేను కూడా హైదరాబాద్ నుంచి వచ్చిన. ఇంత జనం వచ్చిన అరేంజ్మెంట్స్ మాత్రం చాలా చక్కగా ఉన్నాయి. ఇంత ట్రాఫిక్ మేనేజ్ చేయాలంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్, నెక్స్ట్ ఇంపాసిబుల్. మేము ఊహించాలే ఇంత పబ్లిక్ ఉంటుందని. 7 కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చినాం. నైట్ ఎర్లీ మార్నింగ్ 3 o'clock రీచ్ అయ్యి 4:15 స్నానం చేసి కూల్గా వచ్చేసాను. మాకేం ప్రాబ్లం కాలేదు. మన జాగ్రత్త తీసుకోవాలి. పేషెన్స్తో, డిసిప్లిన్తో ఏదైనా చేస్తే మంచిది. అయితే మనం చూడొచ్చు, ఇంకా ఉదయం నుంచి కూడా ఇదే క్రౌడ్ కొనసాగుతుంది. కోట్ల మంది, అంటే దాదాపు ప్రయాగ్రాజ్లోనే అన్ని ఘాట్ల వద్ద కూడా 15 కోట్ల మంది పైగా భక్తులు స్నానం చేస్తున్నారు. ఈరోజు మౌని అమావాస్య కావడంతో షెయిన్ స్నానం చేయడానికి అర్ధరాత్రి నుంచే క్యూ కట్టారు. ఇక్కడ జరిగిన ఈ విషాద ఘటనతోని స్వామీజీలందరూ కూడా ఏదైతే స్నానాలు రద్దు చేసుకోవడం జరిగింది. ముందు భక్తులనే అలో చేస్తున్నారు. వచ్చిన భక్తులందరూ కూడా స్నానాలు చేసి ఒక్కొక్కరుగా వెళ్ళిపోతూ ఉన్నారు. మనం చూడొచ్చు, కోట్ల మంది భక్తులు పుణ్యస్నానం చేయడానికి కుంభమేళకి రావడం జరిగింది. గవర్నమెంట్ అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా కొంచెం అపరిశుద్ధి జరగడం, ఉదయం 2 గంటల నుంచి 4 గంటల బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయడం వల్ల పోటెత్తడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా
పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు నెమ్మదిగా వచ్చిన భక్తులందరికీ కూడా స్నానం చేసి పంపించే విధంగా ఘాట్ల వద్ద భద్రతను కట్టుదిద్దడం చేశారు. ఒక వేని పంపిస్తూ మరోవైపు బయట ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రయాగ్ నుంచి పంపించి వేస్తున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇంకా క్రౌడ్ వస్తూ ఉంటుంది కాబట్టి ఈ రోజంతా ఇలాగే కొనసాగే అవకాశం ఉందంటున్నారు. 10 కోట్లు అనుకుంటే దాదాపు 15 కోట్లకు పైగా భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడంతోనే ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుందని చెప్పేసి కూడా తెలుస్తున్నారు. ఒక్కసారిగా ఇక్కడ షాక్కు గురి కావడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇంకా ప్రయాగ్రాజ్ ప్రస్తుతం భక్తులతో కిక్కిరిసిపోయింది. పుణ్య స్నానాలు ముగియడంతో తిరిగి వెళ్లేవారు ఒకవైపు, పుణ్య స్నానాలకు తరలి వచ్చేవారు మరొక వైపు. ఇలా అనేక ప్రయాగ్రాజ్ రోడ్లన్నీ కూడా నిండిపోయాయి. అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉందో మీరే చూడండి ఒకసారి. కుంభమేళాలో తొక్కిసలాట జరగడంతో చాలా మంది చనిపోయారు. ఈ చనిపోవడంతోనే కుంభమేళాకి వచ్చే ప్రయాగ్రాజ్ రూట్లన్నీ కూడా ట్రాఫిక్ జామ్ అయ్యాయి. వచ్చే భక్తులందరినీ కూడా నిలిపివేయడం జరిగింది. లోపల ప్రయాగ్రాజ్ లో ఉన్న ఘాట్ల వద్ద ఉన్న భక్తులందరినీ కూడా బయటికి పంపించిన తర్వాత వీళ్ళందరినీ కూడా అలో చేశాం. ప్రస్తుతం నేను ప్రయాగ్రాజ్ లోని బస్టాండ్ వద్ద ఉన్నాను. మనం చూడొచ్చు మొత్తం ఊర్ల వివిధ రాష్ట్రాల నుంచి చాలా మంది కుంభమేళాలో స్నానం చేయడానికి రావడం జరిగింది. తొక్కిసలాట జరగడంతోనే అందరూ కూడా కుంభమేళా నుంచి ఈరోజు స్నానం చేసి తిరిగి వెళ్తున్నారు. బస్సులన్నీ కూడా రద్దీగా మారాయి. దాదాపు 40 కిలోమీటర్ల మేర ప్రయాగ్రాజ్ నుంచి ట్రాఫిక్ జామ్ అయింది. మొత్తం మనం చూడొచ్చు ప్రతి బస్సు కూడా ఫుల్ అయింది. వెహికల్స్ కూడా అన్నీ కూడా తిరిగి ఈరోజు అమావాస్య సందర్భంగా ఏదైతే పుణ్య స్నానం ఆచరించిన తర్వాత భక్తులందరూ కూడా తిరిగి వాళ్ళ ఈ సొంత ఊర్లకి రాష్ట్రాలకి బయలుదేరారు. అయితే మనం చూడొచ్చు బస్సులన్నీ యూపీకి సంబంధించిన ఆర్టీసీ బస్సులు కూడా ఫుల్ అయిపోయాయి. ఇప్పటికే కాలిదారిన కూడా చాలా మంది భక్తులంతా కూడా తమ ఇండ్లకి వెళ్ళాలని తిరుగు ప్రయాణం చేశారు. మనం చూడొచ్చు మొత్తం బస్టాండ్ల వద్ద కూడా పెద్ద సంఖ్యలో లక్షల్లో జనాలు కూర్చుండిపోయారు. ఎందుకంటే లోపలికి అలో చేయట్లేరు కాబట్టి మొత్తం లోపల ఉన్న వారందరినీ కూడా ముందు క్లియర్ చేసిన తర్వాతే వీరందరినీ మళ్ళీ ప్రయాగ్రాజ్ ఘాట్ల వద్దకి అలో చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు లోపలికి వెళ్ళే దారులన్నీ కూడా మూసివేయడం జరిగింది. ప్రస్తుతం ప్రయాగ్రాజ్ ఘాట్ల వద్ద ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా బయటికి పంపించి వేసిన తర్వాతే మొత్తం మిగతా వారందరినీ కూడా లోపలికి అలౌ చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే పోలీసులు సిచ్యువేషన్ అంతా కంట్రోల్లోకి తీసుకొచ్చామని చెప్పేసి చెప్తున్నారు. కానీ బస్ స్టాప్ రైల్వే స్టేషన్ల వద్ద విపరీతమైన రద్దీ పెరిగిపోయింది. దాదాపు నిన్న ఈ రోజు కలిపి దాదాపు 15 కోట్ల వరకు కూడా జనాలు వచ్చినట్టుగా భావిస్తున్నారు. తొక్కిసలాటలో కూడా మొత్తం ఇప్పటి ఎంతమంది చనిపోయారు అనేది కూడా ఇంకా అధికారికంగా ప్రకటించినప్పటికీ కూడా దాదాపు 10ల సంఖ్యలో చనిపోయారు. దాదాపు 50 నుంచి 100 మంది దాకా తీవ్రంగా గాయపడ్డారని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి ఏదైతే ప్రయాగ్రాజ్కి సంబంధించి మౌని అమావాస్య సందర్భంగా భక్తులు పోటెత్తడం జరిగింది. పోటెత్తిన సమయంలోనే ఒక్కసారిగా ఘాట్ల వైపు సంగమం వైపు ఒక్కసారిగా దూసుకొచ్చడంతోనే అర్ధరాత్రి 3 గంటలకి తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకోవడంతో ప్రయాగ్రాజ్లోని మిగతా భక్తులంతా కూడా ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. మొత్తం ట్రాఫిక్ కూడా దాదాపు 40 కిలోమీటర్ల వరకు జామ్ అయిపోయింది. ప్రస్తుతం చూడొచ్చు మనం అన్ని రాష్ట్రాలకు సంబంధించిన భక్తులందరూ కూడా మొత్తం తిరుగు ప్రయాణం అయ్యారు. వీరంతా కూడా తిరిగి వెళ్తున్న వారే. మొత్తం ఈ రోడ్డు ప్రయాగ్రాజ్కి సంబంధించి పూర్తిగా మొత్తం ఏదైతే దాదాపు గంటల తరబడి కూడా కొంతమంది ప్రయాణికులు బస్సులలో వెయిట్ చేస్తున్నారు. కాలినడకన చాలా మంది ఇంకా వెళ్తున్నారు. దాదాపు 10 నుంచి 15 కిలోమీటర్ల మేర కాలినడకన మొత్తం భక్తులంతా కూడా ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తున్నారు. ఇప్పటికే కాశీకి అయోధ్యకి కూడా భక్తుల తాకిడి ఎక్కువ ఉండడంతో వాటికి సంబంధించి పూర్తిగా దారులన్నీ మూసివేయడం జరిగింది. ప్రస్తుతం ప్రయాగ్రాజ్ లో ఉన్న భక్తులందరినీ కూడా తిరిగి వెళ్ళిపోవాలని చెప్తున్నారు. ఎందుకంటే దాదాపు 2 రోజుల నుంచి కూడా ఇక్కడ భక్తులు పెద్ద ఎత్తున ఉన్నారు కాబట్టి ఈ రోజు భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో తొక్కిసలాట జరిగింది. కాబట్టి మళ్ళీ ఇలాంటి ఘటన జరగకుండా పోలీసులు అయితే పూర్తి అప్రమత్తమయ్యారు. ప్రభుత్వం కూడా సమీక్షించి ఎక్కడెక్కడ భద్రతా లోపాలు ఉన్నాయో వాటిని సమీక్షించి మళ్ళీ మొత్తం సిచ్యువేషన్ అంతా కూడా కంట్రోల్లోకి తీసుకొచ్చామని చెప్తున్నారు. ప్రస్తుతం స్థానాలు కొనసాగుతున్నాయి. ప్రయాగ్రాజ్ ఘాట్లో ఉన్నటువంటి వారందరినీ కూడా పూర్తిగా బయటికి పంపించేస్తున్నారు. లోపలికి వచ్చే భక్తులను మాత్రం ఆపివేయడం జరిగింది. రాత్రి కానీ లేదంటే రేపు ఉదయం భక్తులందరినీ కూడా అలో చేసే అవకాశం ఉంది. స్నానాలు కూడా నిలిపివేస్తున్నామని చెప్పేసి చెప్పారు. కాబట్టి లోపల ఉన్న భక్తులందరినీ కూడా స్నానాలు చేసిన తర్వాత వారందరినీ బయటికి పంపించేయడం జరుగుతుంది. వారందరూ కూడా తిరుగు ప్రయాణం కూడా జరుగుతుంది. దీంతో ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయిపోయింది. ఎప్పటికప్పుడు బిగ్ టీవీ మీకు మొత్తం కుంభమేళలో జరిగే అన్ని విషయాలు కూడా అప్డేట్ చేసి పొద్దున్న నుంచి కూడా ఇక్కడే ఉండి కవరేజ్ చేస్తున్నాం. ఉదయం ఘాట్ వద్ద కూడా లైవ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి బస్టాండ్కి వచ్చాం. బస్టాండ్లో కూడా సేమ్ పరిస్థితి కనబడుతుంది. మొత్తం ప్రయాగ్రాజ్లోని
అన్ని వీధులన్నీ కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి వచ్చేవారు కూడా దాదాపు 2-3 రోజుల వరకు వాయిదా వేసుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే దాదాపు 10 కోట్లకు పైగా భక్తులు నిన్న ఈరోజు స్నానం చేయడానికి ప్రయాగ్రాజ్కి వచ్చారు. కాబట్టి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ముందు సిచ్యువేషన్ అంతా కంట్రోల్ తీసుకొచ్చి ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే లోపల సిచ్యువేషన్ కంట్రోల్లోనే ఉంది. బయట మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సొంత వాహనాలు ఉన్నవారు కూడా. ఇంకా ఎప్పటికప్పుడు బిగ్ టీవీని ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అంతా కూడా రేపటి వరకు అందిస్తూనే ఉంటాను. నేను సురేష్, బిగ్ టీవీ, ప్రయాగ్రాజ్ నుండి. It's all for now. Keep watching it.